Hi friends, this is Raj. Welcome to my channel BB Talks by Raj. So వీకెండ్ ఎపిసోడ్స్ మెయిన్గా చెప్పుకోవాలంటే నాగార్జున గారు బాగానే యాక్చువల్గా అడగాల్సిన క్వశ్చన్స్ అడిగాడు. బట్ ఎందుకో నాకు సాటర్డే ఎపిసోడు అంత ఫాస్ట్గా చేసేసి ఏదో అనవసరమైన డిస్కషన్స్ కొన్ని చేసినట్టు అనిపించింది. మిగతా అసలు పాయింట్స్ అడగకుండా, ఎందుకంటే అది గుడ్ టాస్క్లో రెడ్ ఎగ్ తనకెందుకు ఇచ్చావు, రీజన్ ఏంటిదని నిఖిల్ని క్లియర్గా అడగలేదు. మరి అడిగితే ఏమని చెప్పేవాడు, సీతకి ఇచ్చాము కానీ నువ్వు ఏం ఆలోచించావు అదే చెప్పేవాడు. తనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే మేము ఆమె ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నట్టు ఆలోచించా అని చెప్తాడేమో. మేబీ అడిగితే క్లియర్గా గట్టిగా అడిగితే బాగుండేది. నా బిల్తో అసలు డిస్కషనే పెట్టలేదు. నైనిక్ అది కూడా మిస్ అయిపోయింది. ప్రేరణది మన విష్ణుప్రియదే డిస్కషన్ కొంచెం ప్రొలాంగ్ అయినట్టు అనిపించింది. సో ఇక అబ్బాయిని అంటే ఇక యాజ్ యూజువల్ మనం అనుకున్నదే. సో బిగ్ బాస్ని అన్నది వెటకారంగా, కానీ మరీ అంత హైపర్ అగ్రెసివ్నెస్. ఎందుకంటే మనం ఒకదానికోసం వచ్చినప్పుడు ఆలోచించి చూసి ఉన్న పాయింట్ కరెక్ట్గా మాట్లాడితే ఓకే, కానీ అనవసరంగా మాట్లాడి కెరీర్ని స్పాయిల్ చేసుకుంటే వేస్ట్ అవుతుంది. పాప మంచి ఛాన్స్ బిగ్ బాస్ అబ్బాయికి షోలో ఉండి తనేంటో ప్రూవ్ చేసుకుని ఉంటే ఆఫర్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇలా చేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఎవరు ఎంకరేజ్ చేయరు కదా. సో రేపు దేనికైనా పిలిచినా చేసినా ఇట్లనే అగ్రెసివ్ అయిపోయి ఏదో ఒకటి అంటాడేమో, హైపర్నెస్ ఎక్కువ కదా అన్నట్టు ఆలోచిస్తారు. సో అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండి కెరీర్ కోసం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు బిగ్ బాస్ని రైట్గా వేలో చూస్ చేసుకొని రైట్గా ఓడిపోయి వచ్చినా కూడా ఒక పాజిటివ్ నోట్లో వస్తే దే విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్, వాట్ ఐ ఫీల్. సో ఆ విషయంలో మా అబ్బాయి మరి నాకు తెలిసి మిస్యూజ్ చేసుకున్నట్టే అనిపించింది. ఎందుకంటే మరి 1-2 అంటే దట్స్ ఫైన్, కానీ మరి ప్రతి టాస్క్ అన్నిటికీ ఏదో ఒకటి అనడం, ఇరిటేట్ అయిపోవడం, టాస్క్లాగా ఆడాలి. అక్కడ ఆయన ఇరిటేట్ అయింది సోనియా సంచాలకులు చేసినందుకు. ఆయన ఇక వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉండడం వల్ల ఆమెను ఏమనలేక బిగ్ బాస్ మీదకి గొడవ పెట్టుకున్నాడు. అసలు ఆమెనే డైరెక్ట్గా క్వశ్చన్ చేసి అడిగేసి ఉంటే క్లియర్ అయిపోయింది. అక్కడ సోనియా ఈయనని యాక్చువల్గా చెప్పాలంటే సోనియా వల్లనే నెగిటివ్ అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన 10 సార్లు బయటికి వెళ్ళిపోతున్నా కూడా లోపలికి వెళ్ళాడు అని పెద్ద గట్టి అరవడము అంతా వాంటెడ్లీ చేసింది. అది క్లియర్గా కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అక్కడ నిఖిల్కి సపోర్ట్ చేసినట్టే కనిపించింది. అబ్బాయి ఎంత తెలిసినోడైనా నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, నిఖిల్ స్ట్రాంగ్ కదా, సో నిఖిల్తో ఉండడమే బెటరు, అబ్బాయితో ఉంటే మనం సస్టైన్ కాలేము అని అనుకొని నిఖిల్కి స్విచ్చింగ్ చేసింది, అబ్బాయిని తోసేసింది. అది క్లియర్గా కనిపిస్తుంది. ఈ అబ్బాయికి అర్థం చేసుకోలేకపోతున్నాడు, కానీ తను అక్కడ మంచి ఫ్లిప్ చేసినట్టే. మరి బయటికి వెళ్ళాక అబ్బాయి అన్న చూసుకున్నా రియలైజ్ అవుతాడో తెలియదు, కానీ క్లియర్గా బిగ్ బాస్లో ఫ్రెండ్షిప్ అయిన నిఖిల్కే ఫేవర్ చేసి బయట 10 సంవత్సరాల నుంచి తెలిసిన అబ్బాయినే పక్కన పెట్టేసిందంటే చూడండి తను ఎలా ఆలోచిస్తుందో. సో సో అది మంచి పద్ధతి కాదు. మీరు ఎక్కడున్నా ఎంతున్నా మీరు చేయాల్సింది కరెక్ట్గా చేయాలి, అంతే. సో ఆ విషయంలో నాకు అర్థమవుతుంది అక్కడ ఫ్లిప్ అని నిఖిల్కి ఫేవర్ చేసింది. సో అక్కడ అక్కడ బాగా కోపం వచ్చింది అబ్బాయికి అక్కడ. ప్లస్ ఎక్స్ టాస్క్లలో ఆబ్వియస్గా కోపం వచ్చింది. సో అది మెయిన్ ప్రాబ్లం. సో దానికి తగ్గట్టు నాగార్జున గారు బాగానే వేసుకున్నారు అబ్బాయిని. సో రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తా అన్నారు, కానీ బట్ ఇక నిఖిల్ ఇక వాళ్ళ టీం వాళ్ళందరూ కలిసి వద్దు వీల్ షెల్ గివ్ 1 more ఛాన్స్ అని. బట్ ఈరోజు తన నామినేషన్స్లో ఉండడము, లోయెస్ట్ ఓట్స్ పడడము, వెళ్ళిపోవడము, సో అలా జరిగిపోయింది. సండే ఎపిసోడ్లో అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు. సో నాకు తెలిసినంత వరకు అబ్బాయి మిస్యూజ్ చేసుకున్నట్టే. సో అది సంగతి. బట్ ఇంకో థింగ్ ఏంటంటే నిఖిల్ కూడా ఈ కాటికి ఆలోచించాలి. మరి నిన్న నేను నాగార్జున గారు
రెడ్ ఎగ్ తనకెందుకు ఇచ్చో, సీత గంతగానం ఆడితే సీతకి ఇవ్వాలి కదా అని అనవసరంగా అక్కడ ఆయన ఛాన్స్ని పోగొట్టుకున్నాడు నిఖిల్ వాంటెడ్లీ. సో ఇప్పటికైనా నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మరి ఆమెతో దూరంగా ఉండి తన గేమ్ తను ఆడతాడో లేదో చూడాలి. మరి అక్కడ పృథ్వీ కూడా లీస్ట్కి వచ్చాడు. పృథ్వీను అబ్బాయి లాస్ట్లో ఉన్నారు, పృథ్వీ సేవ్ అయ్యాడు, అబ్బాయి ఎలివేట్ అయ్యేటప్పుడు పృథ్వీ ఆలోచించుకోవాలి మరి నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నా ఏంటి అని. అట్లీస్ట్ ఆ సోనియా విషయంలో తను దూరంగా ఉండి తన గేమ్ ఆడుకుంటూ అందరితో మింగిల్ అయిపోయి తను పోక్ చేసినా పోక్ కాకుండా అరవకుండా బ్యాలెన్స్డ్గా ఉంటే పృథ్వీ ఉండగలుగుతాడు. లేదంటే సోనియా వల్ల పృథ్వీ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నిఖిల్ కూడా కొంచెం ఆలోచించి ఎవరితో ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ అని డిసైడ్ చేసుకొని జాగ్రత్తగా గేమ్ ఆడగలిగితే ఉండగలుగుతాడు. లేదంటే నిఖిల్కి కూడా ఛాన్స్ ఉండదు సోనియాతోనే ఉండడం. ఇప్పటికీ ఈరోజు కూడా నాగార్జున గారు మళ్ళీ అంటూనే ఉన్నాడు, ఎవరిని నువ్వు చూస్ చేసుకుంటావు ఎవరిని కట్ చేస్తావు అన్న దాంట్లో కూడా సోనియాకి కట్ ఇచ్చాడు కానీ పృథ్వీకి కనెక్షన్ ఇచ్చాడు కానీ బట్ ఆయన ఉద్దేశంలో మరి నిజంగా తెలుసుకొని అంటున్నాడా లేదంటే ఆల్రెడీ మా ఇద్దరిది ప్యాచ్ బాగుందని చెప్పి అంటున్నారని సైడ్ తీసుకున్నారా తెలియదు. కానీ మరి నిఖిల్ ప్రాపర్గా ఆలోచించాలి ఈ విషయంలో. సో అది నా ఒపీనియన్. సో మరి ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో తెలియదు. బట్ ఇక్కడైతే సోనియా దాంట్లో బాగా సపోర్ట్ వీళ్ళిద్దరిది ఉండడం వల్ల గేమ్లో ఆమె ఏదంటే చేయగలుగుతుంది. సో అది జరుగుతుంది. సో ఇంకా చెప్పుకోవాల్సిన టాపిక్ మెయిన్గా ఏమున్నాయంటే మిగతా అంతా యాజ్ యూజువల్గా ఆడుతున్నారు. సో ఐ డోంట్ థింక్ లైక్ దెర్ ఈస్ బిగ్ ప్రాబ్లం. సో ఇక్కడే వన్ సైడెడ్ అయిపోతున్నట్టు నాకు అనిపించింది. పాపం యష్మి ప్రేరణ వీళ్ళందరూ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. బట్ ఎంతైనా ఈ గ్రూప్ టాస్క్ల వల్ల ఏమైపోతుందంటే ఒకళ్ళు ఎవరు ఏ గ్రూప్లో ఉంటున్నారో వాళ్ళకి మేజర్ అడ్వాంటేజెస్ ఉంటున్నాయి. ఇప్పుడు నిఖిల్ టాస్క్లో స్ట్రెంత్ ఎక్కువ బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ టీంలో ఎవరు ఉన్నా వాళ్ళకి ఫెచ్ అయిపోతుంది. సో అలా వన్ సైడెడ్ అయిపోతుంది. మేబీ ఈయన క్లాన్ చేంజ్ చేసి కొత్త టీం మెంబర్స్ని పెట్టడము, కొత్త దాన్ని షఫుల్ చేస్తూ ఉంటే మేబీ ఈక్వల్ ఫైట్ ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఎగ్ టాస్క్లో అలాగే ఉంది, వన్ సైడెడ్ గేమ్. అట్లా కాకుండా టీంని ప్రాపర్గా డివైడ్ చేస్తే ఈక్వల్ టఫ్ ఫైట్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అభయ్ వాళ్ళ టీంలో అందరూ అంత స్ట్రెంత్ లేని ఉండకపోయేసరికి వాళ్ళకు కూడా విసుకొస్తుంది, ఎంత అయినా వేస్ట్ రా బాబు అని. సో మేబీ ఆ విధంగా బిగ్ బాస్ ఏమైనా క్లాన్ చేంజ్ చేసి కొత్త టీం మెంబర్స్ని యాడ్ చేయడము షఫుల్ చేయడము చేస్తాడా లేదా చూడాలి. ఉంటే ఏమైనా నెక్స్ట్ వీక్లో గేమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. సో దట్స్ ఆల్ యాజ్ ఆఫ్ నో. సో నామినేషన్స్ ఉన్నాయి రేపు. సో మేబీ ఈసారి సోనియా వస్తుందని అనుకుంటున్నా. సోనియా వస్తుంది. మరి ఎట్లా ఉంటే లేటెస్ట్ ఓటింగ్ పోల్స్ బట్టి చూడాలి. మరి తను సేవ్ అవుతుందా సేవ్ కాదా, మరి జనాలందరూ ఆమె ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళకంతా నెగిటివ్గా కనిపిస్తుంది జనాలందరికీ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో యా, దట్స్ ఆల్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ యువర్ కామెంట్స్ ఇన్ ద ఛానల్. థ్యాంక్ యూ. Bye.